రోమిలికి రాసిన పత్రిక ప్రియులారా 4వ అధ్యాయం మొదటి వచనం నుండి చదువుదాం. కాబట్టి శరీరము విషయమై మన మూల పురుషుడగు అబ్రహామునకు ఏమి దొరికేనని అంతము. అబ్రహాము క్రియలు మూలముగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణము కలుగను, గాని అది దేవుని ఎదుట కలగదు. లేఖనమేమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మేను, అది అతనికి నీతిగా ఎంచబడెను. పని చేయవానికి జీతం రుణమే గాని దానమని ఎంచబడదు. పని చేయక భక్తిహీనుని నీతిమంతుడిగా తీర్చువాని అందు విశ్వాసం ఉంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. అప్రకారమే క్రియలు లేకుండా దేవుడనని నీతిమంతుడుగా ఎంచున ఆ మనుషుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు. ఇలాగనగా తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. ఈ ధన్యవచనము సున్నతి గల వారిని గురించి చెప్పబడినదా? సున్నతి లేని వారిని గురించి కూడా చెప్పబడినదా? అబ్రహాము ఒక విశ్వాసం అతనికి నీతి అని ఎంచబడేను చున్నాము కదా. మంచిది, అది యేసుది యందు ఎంచబడేను. సున్నతి కలిగి ఉండినప్పుడా, సున్నతి లేనప్పుడా? సున్నతి కలిగి ఉండినప్పుడు కాదు, సున్నతి లేనప్పుడే. మరియు సున్నతి లేని వారైనను నమ్మిన వారికి అందరికీ అతడు తండ్రి అగుట వలన వారికి నీతి ఆరోపించుటకై అతడు సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసం వలన అయిన నీతికి ముద్రగా సున్నతి అను గుర్తు పొందేను. మరియు సున్నతి గలవారికి తండ్రి అగుడకు అనగా సున్నతి మాత్రము పొందినవారు గాక, మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందక మునుపు అతనికి కలిగిన విశ్వాసం ఒక అడుగు జాడలను బట్టి నడుచుకున్న వారికి తండ్రి అగుడకు అతడు ఆ గుర్తు పొందాను. అతడు లోకమునకు వారసుడగునను వాగ్దానం అబ్రహామునకైనను అతని సంతానమునకైనను ధర్మశాస్త్ర మూలముగా కలగలేదు గాని విశ్వాసం వలన ఆయన నీతి మూలముగానే కలిగాను. ధర్మశాస్త్ర సంబంధులు వారసులైన ఎడల విశ్వాసము వ్యర్థమవును, వాగ్దానమును నిరర్థకమవును. ఏలనగా ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించును. ధర్మశాస్త్రం లేని ఎడల అతిక్రమమును లేకపోవును. ఈ హేతు చేతను ఆ వాగ్దానమును యావల్ సంతతికి అనగా ధర్మశాస్త్రము గలవారికి మాత్రం కాక అబ్రహమునకున్నటి విశ్వాసము గలవారికి కూడా దృఢము కావలేనని కృప అనుసరించినదై ఉండినట్లు అది విశ్వాస మూలమైనదాయను. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచేవాడునన్న దేవుని ఎదుట అతడు మనకందరికి తండ్రి ఉన్నాడు. ఇందును గురించి నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించదని అని వ్రాయబడి ఉన్నది. నీ సంతానం ఇలాగూ ఉంటునని చెప్పిన దాన్ని బట్టి తన అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మేను. మరియు అతడు విశ్వాసమైనందు బలహీనుడు కాక రెమారెమి 100 ఏళ్ళు వయస్సు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించను గాని అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపుగా దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రుడ్డిగా విశ్వసించి విశ్వాసం వలన బలము నొందేను. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. అది అతనికి ఎంచబడినని అతని నిమిత్తం మాత్రమే కాదు గాని మన ప్రభు అయిన యేసును మృతుల్లో నుండి లేపిన వాని యందు విశ్వాసం ఉంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తం కూడా వ్రాయబడేను. ఆయన మన అపరాధముల నిమిత్తము అభయింపబడి మనము నీతిమంతులుగా తీర్చుటకే లేపబడేను. ఆమేన్.
ఇలాగ ప్రియులారా మనం కేజేవి ఇంగ్లీష్ బైబిల్ కూడా ప్రియ సిస్టర్ ఇప్పుడు చదువుతారు, మనం శ్రద్ధగా వింటాం. దేవునికి స్తోత్రం. Romans chapter 4. What shall we say then that Abraham our father, as pertaining to the flesh, hath found? For if Abraham were justified by works, he had thereof to glory, but not before God. For what saith the scripture? Abraham believed God, and it was counted unto him for righteousness. Now to him that worketh is the reward not reckoned of grace, but of debt. But to him that worketh not, but believeth on him that justifieth the ungodly, his faith is counted for righteousness. Even as David also describeth the blessedness of the man unto whom God imputeth righteousness without works, saying, Blessed are they whose iniquities are forgiven, and whose sins are covered. Blessed is the man to whom the Lord will not impute sin. Commit this blessedness then upon the circumcision only, or upon the uncircumcision also? For we say that faith was reckoned to Abraham for righteousness. How was it then reckoned? When he was in circumcision or in uncircumcision? Not in circumcision, but in uncircumcision. And he received the sign of circumcision, a seal of the righteousness of the faith which he had yet being uncircumcised, that he might be the father of all them that believe, though they be not circumcised, that righteousness might be imputed unto them also. And the father of circumcision to them who are not of the circumcision only, but who also walk in the steps of that faith of our father Abraham, which he had being yet uncircumcised. For the promise that he should be the heir of the world was not to Abraham or to his seed through the law, but through the righteousness of faith. For if they which are of the law be heirs, faith is made void, and the promise made of none effect, because the law worketh wrath. For where no law is, there is no transgression. Therefore it is of faith, that it might be by grace, to the end the promise might be sure to all the seed, not to that only which is of the law, but to that also which is of the faith of Abraham, who is the father of us all. As it is written, I have made thee a father of many nations before him whom he believed, even God, who quickeneth the dead, and calleth those things which be not as though they were. Who against hope believed in hope, that he might become the father of many nations, according to that which was spoken, so shall thy seed be. And being not weak in faith, he considered not his own body now dead, when he was about 100 years old, neither yet the deadness of Sarah's womb. He staggered not at the promise of God through unbelief, but was strong in faith, giving glory to God, and being fully persuaded that what he had promised he was able also to perform, and therefore it was imputed to him for righteousness. Now it was not written for his sake alone that it was imputed to him, but for us also, to whom it shall be imputed, if we believe on him that raised up Jesus our Lord from the dead, who was delivered for our offenses and was raised again for our justification.